రవ్వ లడ్డు మీరు ఎప్పుడు చేసినా గట్టిగా ఉండ్రాల్లాగా వస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎటువంటి పాకంతో పని లేకుండా వారం రోజుల తర్వాత తిన్నా కూడా మృదువుగా నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయే రవ్వ లడ్లు చేసుకుందామా? ముందుగా కడాయిలో నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని సన్నని సెగ మీద 10 to 15 మినిట్స్ లేత బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు పంచదారలో 5-6 యాలకులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొని ఈ రవ్వ కొబ్బరి మిక్చర్ లో బాగా కలుపుకున్నాక మరికొంచెం నెయ్యి, నేతిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ లడ్డూలాగా చుట్టుకుంటే ఎంతో రుచిగా కమ్మగా ఉండే రవ్వ లడ్లు రెడీ. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.